ఎగ్జామ్ లో అడిగిండు. నెక్స్ట్ నెట్ ఎగ్జామ్ లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. రెండు వేరు క్వశ్చన్లు చూడండి. సెట్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే రెండవ పట్టణీకరణగా దేన్ని పేర్కొంటారు అని 4 ఆప్షన్లు ఇచ్చిండు. రెండవ పట్టణీకరణ. మీకు ఆల్రెడీ షోడశ మహాజనపదాలు స్టార్ట్ చేసిన ఫస్ట్ 5 నిమిషాల్లోనే 2 ఆన్సర్లు వచ్చినాయి. చూడండి, ఇక్కడ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దాన్ని రెండవ పట్టణీకరణగా పేర్కొంటారని చెప్పిన. ఎందుకంటే అప్పటికి జనపదాలు మహాజనపదాలని డెవలప్మెంట్ అని, షోడశ మహాజనపదాలని వృద్ధి చెందినాయి అని చెప్పిన. అదేవిధంగా నూతన నగరాలు కూడా ఏర్పడ్డాయి. మళ్ళీ ఈ టైంలోనే దాదాపు 52 మతాలు లేదా 62 మతాలు ఉద్భవించినాయి అని చెప్పేసిన. సో దీన్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దాన్ని రెండవ పట్టణీకరణగా పేర్కొంటారు. భారతదేశంలో మొదటి పట్టణీకరణ అంటేనేమో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతను మొదటి పట్టణీకరణగా పేర్కొంటారని ఇక్కడ మెన్షన్ చేసిన ఆల్రెడీ. ఎందుకంటే మొదటి పట్టణీకరణగా సింధు నాగరికతను అంటే చెప్పిన, రెండవ పట్టణీకరణగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దాన్ని. అప్పటికి గాంధార ప్రాంతంలో 1000 BC ఆ టైంలోనే ఇనుము అనేది లభ్యమైంది. తర్వాత 6th సెంచరీ వచ్చే వరకల్లా వ్యవసాయం పనిముట్లు తయారు చేసుకుని ఇనుముతోని. ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది జరిగింది, పట్టణాలు వెలసిల్లినాయి. దీన్ని రెండవ పట్టణీకరణగా పేర్కొంటారు. అంటే జనపదాలు మహాజనపదాలు వృద్ధి చెందినాయి. నెక్స్ట్ ఇనుము లభ్యమై నూతన పట్టణాలను ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయం అనేది డెవలప్మెంట్ అయింది కాబట్టికి వాణిజ్యం కూడా డెవలప్మెంట్ అయింది. రెండవ పట్టణీకరణగా పేర్కొంటారు. అదే మనం చెప్పినాం, అదే ఆప్షన్లు కూడా యాజ్ ఇట్ ఈస్ గా రావడం అనేది జరిగింది. ఇంకొక క్వశ్చన్ యూజీసీ నెట్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే షోడశ కర్మలు, 16 కర్మలు, షోడశ కర్మలు అని ఉంటాయి. నేను షోడశ మహాజనపదాలు చెప్పినప్పుడే షోడశ కర్మల గురించి అంటే 16కు సంబంధించి 16 మహాజనపదాలు, 16 కర్మలు, 16వ ఆర్టికల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్కి సంబంధించి 16వ ఆర్టికల్ అని, వాటి గురించి పేర్కొన్న పుస్తకాల గురించి కూడా ఇచ్చిన. ఓకే, ఇక్కడ మనిషి పుట్టుక నుంచి మరణం వరకు గృహస్థ ధర్మాలు ఉంటాయి. వీటిని గృహసూత్ర లేదా ధర్మసూత్ర అంటారు. అవి 16 కర్మలను పాటించాలి. అవి పుట్టడానికి ముందు కూడా గర్భధారణ కాంచి లాస్ట్ అంత్యేష్టి. ఫస్ట్ ఏమో గర్భధారణ కాంచి లాస్ట్ 16వది అంత్యేష్టి. అంటే మరణం తర్వాత చివరి కర్మ ఏంటంటే అంత్యేష్టి. గర్భధారణ, పుంసవన, సీమంతోనయనం, నెక్స్ట్ చూడకర్మ, కేశఖండన, విద్యారంభ, ఉపనయనం, వివాహం, ఇట్లా మొత్తం 16 సంస్కారాలు ఉంటాయి. షోడశ కర్మలు లేదా 16 సంస్కారాలు. ఇవి వేటి గురించి మెన్షన్ చేసిరంటే ధర్మసూత్ర లేదా గృహసూత్ర. ఇది కూడా